దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అధ్యాయములో 41వ వచనం మొదలు 50వ వచనం వరకు కూడా ఉన్న వాక్య భాగంలో విశ్వాసి యొక్క ప్రామాణికము, అంటే స్థిరమైన విశ్వాసం యొక్క ప్రామాణికం చాలా స్పష్టంగా ఇక్కడ మనకి బోధించబడుతూ ఉంది. ఈ విశ్వాసం అంతటి యొక్క ఫలితం ఏంటో 50 వచనంలో గమనించండి. రాయబడి ఉంది, మరియు ఆయన ఆజ్ఞ ఏంటంటే నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు చాలా సందర్భాల్లో నన్ను పంపిన వారి చిత్తాన్ని నేను చేస్తా ఉన్నాను, ఆయనకి ఏది ఇష్టమో అదే నేను చేస్తా ఉన్నాను, ఆయన అనుమతి లేనిదే నేను ఇక్కడ ఏది చేయను. ఆయన స్వస్థతలు చేసిన, ఆయన అద్భుతాలు చేసిన, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసిన, ఆయన దయ్యాలను వెళ్ళగొట్టిన, ఆయన సూచక క్రియలు చేసిన, ఆయన పరలోక రాజ్య మర్మాలను ఉపమాన రీతిగా బోధించిన, ఇదంతా ఎవరిష్టం? తండ్రి ఇష్టం. అందుకనే ఆయన బోధించమన్నదే నేను బోధిస్తూ ఉన్నాను. బోధించిన మీదట అనేకులు కూడా విశ్వాసంలోకి వచ్చారు, కొనసాగుతూ ఉన్నారు. వాస్తవానికి ఆ రోజున వారికి ఎదురైన పెను సవాళ్ళు ఏంటంటే యోధా మతంలోనే ఒక రకమైన విభేదాలు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించని యూదులు, వీరితోనే వారికి సమస్యలు వచ్చినాయి. అదేంటి, ఆయన అద్భుతాలు చేస్తూ ఉంటే వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు, కానీ వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించడం కంటే, ఈ విశ్వాసం కంటే వారికి ఎక్కువైంది ఏంటంటే వారి స్వంత విలువలు, లేకపోతే వారి ఘనత, స్వంత ఘనత వారికి ఎక్కువైపోయింది. అందుకనే 43లో రాయబడిన మాట ఏంటి, వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించేవి. కాబట్టి ఏం చేశారు? ఆ తర్వాత యేసు బిగ్గరగా ఇట్లా, నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసం ఉంచుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే, నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఆయన నిజమైన వెలుగు. అంత మాత్రమే కాదు, ఎవడైనా నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనిని తీర్పు తీర్చను. నేను లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు గాని లోకమును రక్షించడానికి నేను వచ్చాను. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. గమనించండి, ఏలయనగా నా అంతట నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దాని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. గమనించండి, ఇదంతా యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్య అంతా కూడా తండ్రి అయిన దేవుని చిత్తం మీద ఆధారపడి ఉంది. అందుకనే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరిస్తున్నారో తండ్రిని కూడా వాళ్ళు అంగీకరించున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారిని చూస్తున్నారు అంటే తండ్రిని కూడా వాళ్ళు చూసినట్టే. కానీ గమనించండి, విశ్వాసం దగ్గరికి వచ్చేసరికి అనేకులు కూడా వారు విశ్వాసాన్ని చూపించలేకపోయారు. కారణం ఏంటి? 42వ వచనంలో రాయబడి ఉంది కదా, అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజములో వెలివేయబడుదురేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. ప్రాముఖ్యంగా ఈ వచనంలో చాలా జాగ్రత్తగా ప్రస్తుత కాల పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి కదా. ప్రస్తుత కాల పరిస్థితులు ప్రభువుని అంగీకరించడానికి కలిగే ఆటంకాలు. విశ్వాసం అయితే ఉంది, దేవుని మేలన్నిటిని అనుభవించిన ప్రజలే, కానీ ఆయన అంగీకరించడానికి, ఆయనను వెంబడించడానికి ఎన్నో ఆంక్షలు. ఈ ఆంక్షలను కూడా కొన్ని సందర్భాల్లో మనం తప్పు పట్టలేని ఆంక్షలు కదా. వారికి అవి చాలా
అవసరమై ఉండొచ్చు. అందుకని వీళ్ళందరూ ఎవరు మెప్పు కోసం చూస్తున్నారంటే తర్వాత వచనంలో దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించేవారు. దేవుని కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించేవారు. కాబట్టి కొన్ని సందర్భాలలో చెప్పాను కదా, లోకం పోకను బట్టే మనం వెళ్ళిపోతూ ఉంటాం. అంటే మనకు అప్పుడు ఏం అవసరమై ఉంటుంది? మనుషుల మెప్పు అవసరమై ఉంటుంది. దేవుని మెప్పుగా కదా, దేవుని మెప్పుగా. అందుకని ఇంకా మనలో ఆచారాలు ఉండటానికి అయ్యే కారణాలు అవుతుంది. ఇంకోటి, విశ్వాసంలో మనం మెరుగుపడటానికి, విశ్వాసంలో బలపడటానికి కుటుంబ కట్టుబాట్లు కావచ్చు, ఇవి కొన్నిసార్లు మనకి ఆటంకాలుగా మారుతూ ఉంటాయి కదా. విశ్వాసం వరకు ఓకే, కానీ కొన్ని సందర్భాల్లో కుటుంబం అంతా రక్షించబడటానికి, ఒకవేళ నేను ప్రభువుని అంగీకరిస్తే నా బంధువులు నన్ను అసలు లెక్క చేయలేమో, లేకపోతే వారిలో కలుపుకోరేమో అనే ఆంక్షలు ఉండేవారు ఉంటారు. ఆ భయాలు కూడా మనుషులకు ఉంటాయి. అదొక ఎత్తు అయితే, అన్నీ సాఫీగా ఉన్నా సరే లోకాన్ని సంతోషపెట్టడానికి, ఇరుగు పొరుగు వారిలో గుర్తింపు కోసం, ఇరుగు పొరుగు వారిలో గొప్పగా కనపడటం కోసం ప్రభువుని విడిచిపెట్టేసే వాళ్ళు లేరా? ఉన్నారు. విశ్వాసంలో నుంచి వెనక్కి తగ్గిపోయేవారు లేరా? ఉన్నారు. ఎందుకని? వారికి ప్రజల మెప్పే అవసరం కదా. ప్రజల మెప్పే వారికి అవసరం కదా. ఈ రకంగా ఉంటే నన్ను ఈ లోకం గుర్తించదేమో అనే ఒక రకమైన అభద్రతా భావంలో ఈ రోజున విశ్వాసులు ఉన్నారు. అప్పుడే రక్షించబడని వారి సమస్య అదైతే, ఏది? కుటుంబం మమ్మల్ని విలేసుడేమో, బంధుమిత్రులతో మాకేమో ఇబ్బందులు వస్తాయేమో, రేపు పొద్దున వీరు ప్రభువుని నమ్ముకున్నారు కాబట్టి వీరికి ఎవరు కూడా సహకరించవద్దు అని ఏమైనా అంటారేమో అనే భయం వాళ్ళదైతే, ఏళ్ల తరబడి ప్రభువులో కొనసాగుతూ కూడా ప్రభువుని విడిచిపెట్టే వాళ్ళ భయం ఇది. ఏది? అభద్రతా భావం. మాకేమైనా గుర్తింపు ఉండదేమో కదా. సింపుల్గా ఉంటే మాకు గుర్తింపు ఉండదేమో, కాబట్టి ఎలా ఉండాలి? కాస్త అట్టహాసంగా ఉండాలి. దీనత్వంతో ఉంటే మాకు గుర్తింపు ఉండదు, కాబట్టి ఎలా ఉండాలి? గర్వంతో ఉండాలి కదా. ఈ రకంగా ప్రభువుని వెంబడించకుండా ప్రభువుని విడిచిపెట్టేసే వాళ్ళు ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటారు? వీళ్ళకి ఎవరు మెప్పు కావాలి? లోకం మెప్పే కావాలి. ఒకవేళ నీకు సమృద్ధి ఉందనుకో, నువ్వే ఖర్చు పెట్టి నలుగురికి సువార్త చెప్పు కదా. దీనికోసం ఒక ఫంక్షన్ చేసి మళ్ళీ దేశం పట్టుకొని బయలుదేరకూడదు. ఫంక్షన్స్ వల్ల ఎప్పుడు పోతాయి ఇవన్నీ? నీ దృష్టి అంతా దేని మీద ఉంటుంది? దేశంలో ఉండే డబ్బా ఎంత వచ్చింది, ఎవరెంత ఇచ్చారు, రేపు పొద్దున ఒక అంతే ఇవ్వాలి. ఏం సార్ ఇవన్నీ ఆలోచించారు? ఏ రోజైనా లిబరల్గా ఏమంటారు, కాస్త స్వచ్ఛందంగా వదిలేటానికి ఇష్టపడరా ఎవరు? ఎంతసేపు ఇదేనా గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్. ధారాళంగా ఇద్దాం, ఇచ్చేద్దాం, ఏమవుతుంది? ఏం కాదు. ఎందుకు ఈ గివ్ అండ్ టేక్లో ఆగిపోయాం మనం? ఎందుకు ఆగిపోయాం? మనకు మనుషులు మెప్పు కదా. ఎన్ని ఉంటే విశ్వాసం ఎప్పుడు మనం బలపడతాం? విశ్వాసంలో ఎప్పుడు బలపడతాం మనం? అందుకని ఏదైనా ప్రేమపూర్వకంగా జరగాలి, కానీ ఏదో ఇచ్చి పుచ్చుకునే, ఇచ్చావు కాబట్టి నేను ఇస్తా, తీసుకున్నా కాబట్టి నేను ఇస్తా, ఇవన్నీ ఇక్కడే ఆగిపోయాం మనం. ఈ పట్టించుకుంటా ఇక్కడే ఆగిపోయాం. ఇక విశ్వాసం లేదు. అందుకని ఆఖరి విశ్వాసం యొక్క ఆఖరి ఫలితం ఏంటని చెప్తున్నాడు? నిత్య జీవం. ఆ నిత్య జీవంలోకి మనం వెళ్ళాలి అంటే ఈ 42, 43 మనలో ఉండకూడదు. 42లో ఏముంది? భయపడి దేవుణ్ణి వదిలిపెట్టేయటం అవుతుంది. 43లో ఏముంది? మనుషుల మెప్పు కోసం దేవుణ్ణి అప్పగించడం అవుతుంది. ఇవి మనలో ఉండకూడదు. గమనించండి.
అందుకనే మనలో మార్పు రావాలి. చాలా సందర్భాల్లో ఇక్కడ ఆగిపోతున్నాం మనం. కానీ కొన్ని బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్స్ చూడండి, దే నెవర్ ఎక్స్పెక్ట్ ఆల్ దీస్ థింగ్స్. బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్స్ అవునండి వాళ్ళ కాబట్టి అవును నువ్వు ఉన్నట్టే చేయి, ఆయన ఇస్తాడు కదా. మరి చేయాలనుకున్నా అలాగే చేయి, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అది ఇంకెప్పుడు దేశం పెట్టుకుని బయలుదేరకండి. నిజాయితీగా చెప్తున్నా, డబ్బాలు వద్దు మనకి, దేశం వద్దు. అది ఉంటే ఏమొద్దని చెప్పాను, దేశం మీదే దృష్టి ఉంటుంది, గెస్టుల మీద దృష్టి ఉండవు కదా. ఇది ఇంకా దారుణంగా ఎలా ఉంటుందో తెలుసా? పెద్దోటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటాడా, అది ఎంతసేపు దేనికోసం ఎదురు చూస్తాడు? గొడవ తిరణాల్లో, పెద్దోటి తిరణాల్లో వాడు నిండిందా లేదా అని చూస్తాడా? ఆ ద్వారానే మనలో ఉంటుంది. అవన్నీ ఆటేద్దాం కదా. వాటి వల్ల విశ్వాసం, ధైర్యంగా నీ పెళ్లి కార్డు మీద, నీ ఇన్విటేషన్ మీద కానుకలు స్వీకరించబడమని రాయ్, ధైర్యంగా రాయి, యథార్థంగా రాయి. ఎందుకు ఇవన్నీ మనకి? వాళ్ళు ఇచ్చారని మనం ఇచ్చామని వాళ్ళు ఇచ్చి కదా. ఎందుకైనా అక్కడే స్టార్ట్ అవుతుంది. దాని కారణంగా ప్రభు వైపు కాకుండా మన వైపు మనం చూసుకోవడం, మన అడవుడి మనం చూసుకోవడం, ఇంకా ఎంత లగ్జూరియస్గా, ఇంకా ఎంత అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని చేయొచ్చని మనం ఆలోచించడం కదా. కారణంగా ఏం జరుగుతుంది? మనుషుల మెప్పు కదా. దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించి ప్రభువుని సంతోష పెట్టకుండా మనుషుల్ని సంతోష పెట్టే కదా ఈ క్రమంలో మనం ఉంటే 50వ వచనంలోనికి మనం ఎప్పటికీ రాలేము. ఒక వస్తువు మనం కొనుక్కున్నాక ఆ వస్తువు మనకు తగ్గట్టుగా పనిచేయకపోతే మన కోపం వస్తుంది. వీలైతే ఆ వస్తువుని విసిరేస్తాం కదా. ప్రభు మనల్ని సృష్టించాక ఆయనకు తగ్గట్టుగా మనం పని చేయకపోతే ఆయన కోపం రాదా? వస్తుంది. ఖచ్చితంగా ఆయన కోపం వస్తుంది. కాబట్టి ఆయనకు తగ్గట్టుగా, ఆయనకు ఉపయోగకరంగా, ఆయన్ని సంతోష పెట్టే విధంగానే మనం పనిచేయాలి. అలాగే ఉండాలి. అప్పుడే ఎండ్ ప్రోడక్ట్ ఏంటి? ఇటర్నల్ లైఫ్. అదే 50వ వచనంలో ఉంది, నిత్య జీవము. ఆయనతో ఉండే భాగ్యము, సదాకాలం ఆయనతో ఉండే భాగ్యం. గమనించాలి. అందుకని ఈ విషయాలన్నిటిని బట్టి కదా వాస్తవంగా ప్రభు బలలో మనం పాల్గొంటున్నామంటే ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆయన ఎందుకు చనిపోయాడు? మన పాపాల కోసమే కదా చనిపోయింది. మన పాపాల కోసం ఆయన చనిపోయి ఆయన మనకేమి ఇచ్చాడు? నిత్య జీవాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోవాలంటే ఆయన కోసం ప్రత్యేకించబడిన వారిగా మనం ఉండాలి. ఇక మనకి వేరే అవకాశం ఈ లోకంలో లేదు. వాస్తవానికి ఆయన పేరు చెప్పుకొని గొప్పవాళ్ళు అయిన వాళ్ళే కానీ ఆయన మాత్రం గొప్పవాడవ్వాలి. ఆయన పేరు చెప్పుకొని ఆయన తండ్రితో ఉండే భాగ్యాన్ని కూడా విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు ఆయన. మనమేమో ఏది వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడలేదు. ఆయన తండ్రితో ఉండే భాగ్యాన్ని కూడా వదిలిపెట్టి నీ కోసం నా కోసం ఆయన వచ్చాడు. గమనిస్తున్నారు కదా. సాధారణంగా మనం కూడా దేవుడు మనల్ని 2 వీలర్లో నుంచి 4 వీలర్ తీసుకొచ్చాడు. 2 BHKలో నుంచి 3 BHKలోకి తీసుకొచ్చాడు. ఇవే చెప్తాం కానీ వాస్తవంగా ఏమి ఇవ్వకపోయినా దేవుడు మమ్మల్ని క్షేమంగా ఉంచాడని మాత్రం చెప్పలేకపోవచ్చు. ఎందుకని అంటారు? అఫ్కోర్స్ మనం ఆశీర్వదించబడటానికే పిలువబడ్డాం. కానీ ఈ ఆశీర్వాదము దేవునికి మనకు అడ్డుగా వచ్చేస్తే చాలా కష్టం.
దేవుని ఆరాధించలేనంత ఆశీర్వాదం మనకు వద్దండి. ఆయన్ను విశ్వసించలేనంత, ఆయన్ని వెంబడించలేనంత ఆశీర్వాదాలు మనకు వద్దు. ఆయన ఉంటే చాలు, అదే ఆశీర్వాదం, అదే పెద్ద ఆశీర్వాదం మనకు. సరే, ఇహపరంగా ఇవన్నీ మనం ఇది చేసి అది చేసి అడావుడి చేసి మనుషుల్ని సంతోషపెట్టి కదా. అందుకని వీటన్నిటి నడుమ మనకి వివేకము, వివేచన చాలా అవసరం. పోల్చుకొని చూసే ఒక ఇది, అంటే లోకం ఏ రీతిగా ఉంది, దేవుని చిత్తం ఏ రీతిగా ఉంది, మనం గ్రహించే ఒక వివేచన. ఆ వివేచన చాలా అవసరం. అందుకనే వాస్తవానికి ఆఖరు ఆయన అంటున్న మాట ఏంటి గమనించండి. మరియు ఆయన ఆజ్ఞ ఏంటంటే నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. వాస్తవంగా మన అంతిమ లక్ష్యం ఏంటంటే నిత్య జీవము, ఆయనతో సదాకాలం మనం ఉండటమే. ఇదే మన అంతిమ లక్ష్యం, ఇంతకు మించి ఏది లేదు. ఇహలోకంలో అంటారా అంతే ఉండదు దానికి. కొంత సంపాదించిన తర్వాత ఆగిపోవడం అని ఉంటుందా మనిషికి? లేదు, ఇంకాస్త సంపాదించాలని ఉంటుంది కదా. కానీ ప్రభువులో మన అంతిమ లక్ష్యం ఏంటంటే నిత్య జీవం. దీన్ని పొందుకోవటానికి మనం చాలా ప్రయాసపడాలి. ఇప్పుడున్న విశ్వాసం సరిపోదు, ఎంతకంటే అధిక విశ్వాసం కావాలి. ఇప్పుడు ఉన్న సహవాసం సరిపోదు, ఎంతకంటే అధికమైన సహవాసం కావాలి. ఈ సహవాసాన్ని బట్టి ప్రభు మనకి బోధిస్తూ ఉంటాడు, ఏమి చేయకూడదు అన్నది వదిలిపెట్టుకోవటానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. కొన్ని దేవుడు మన నుంచి కోరుకోడు, వాటిని విడిచిపెట్టుకోవటానికి మనం సిద్ధంగా ఉండాలి కదా. అప్పుడే మనకి ఏమొస్తుంది? ఆయనతో ఉండే భాగ్యము, అది నిత్య జీవము. హల్లెలూయా, నిత్య జీవము. అటువంటి నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి అంటే ఆయన మార్గాన్ని మనం ఖచ్చితంగా అనుసరించాల్సిందే. అనగా ఆయన మాటలు, అనగా ఆయన చెప్పిన వాక్యం, దాన్ని మనం ఖచ్చితంగా మనం నెరవేర్చాల్సిందే కదా. ఇటువంటి విషయాలన్నీ కూడా ఆయన బలను మనం సమీపిస్తున్నప్పుడు పరిశీలించుకోవాలి. యథావిధిగా ఏదో ఆచారపూర్వకంగా అలవాటు పూర్వకంగా వచ్చేసాం అనుకోండి, వాటి వలన మనకి ఏ ఉపయోగం కూడా ఉండదు. మనం సరి చేసుకొని వీటిలో పాలు పంచుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాలు మనతోనే ఉంటాయి. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించడానికి నాయన మీరు కృపను చూపించారు. స్తోత్ర రాజా, సహాయం చేయండి ఆయన. మనుషుల మెప్పు కోసం మేము ప్రయత్నించి నిన్ను విడిచి వెళ్ళిపోతున్నామేమో ప్రభా, దయతో క్షమించండి. మా విశ్వాసము అంతకంతకు అధికమవలాగిన శ్రమలలో, శోధనలో మేము సువర్ణముగా మార్చబడలాగిన సహాయము చేయండి. ఈ 2025వ సంవత్సరం అంతా కూడా మీ కాపుదలలో ఉంచండి. అనుగుణంగా మీ నిత్య జీవం మాకు అందించే భాగ్యాన్ని ఇవ్వమని, ఆ రీతిగా మీతో సదాకాలం మేము ఉండే కృపను మాకు దయచేయమని, ఉన్న మాటలు మా హృదయంలో భద్రపరచమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.